జై శ్రీరామ్. అమ్మ కోకిలతో రాయబారం పంపించింది స్వామికి, అయినా స్వామి రాలేదు. తర్వాత నెమలిని రాయబారంగా పంపించింది, అయినా సరే స్వామి రాలేదు. స్వామి ఎందుకు రావటం లేదా అని బెంగ పెట్టుకుంది అమ్మ. భక్తిలో 3 దశలుంటాయి. మొదటి దశలో భగవద్భక్తుల ద్వారా స్వామి కళ్యాణ గుణాలు విని ఆయన పైన విపరీతమైన ప్రేమ పెంచుకోవడం మొదటి దశ. రెండవ దశలో ఆయన కళ్యాణ గుణాలు అనుభవిస్తూ నాతోనే ఉన్నాడు స్వామి, నాతో ఆడుతున్నాడు, నాతో పాడుతున్నాడని ఊహించుకోవడం రెండవ దశ. స్వామి ఎక్కడ దూరమైపోతాడో అని విరహ వేదన అనుభవించడం, బెంగ పెట్టుకోవడం 3వ దశ. అమ్మ ఇప్పుడు ఈ 3వ దశను అనుభవిస్తోంది. అయినా సరే స్వామి రావడం లేదు, ఎందుకు అని ఆలోచనలో పడింది అమ్మ. స్వామి ఆలోచన ఏంటంటే, ఇప్పుడు ఆండాళ్ ఇంత విరహవేదనలో ఉంది కదా, నేను సడన్గా వస్తే ఏమైపోతుందో అని బెంగ పట్టుకుంది స్వామికి. నేను వస్తే ఏమైపోతుందో అని, రాకపోయినా ఈ బెంగతో ఏమైపోతుందో అని 2 విధాలుగా స్వామికి బెంగ పట్టుకుంది. అందుకని ఈ సమస్యని ఎలా తీర్చాలి అని చెప్పి అమ్మకి ఒక మంచి కళనిస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నాడు. ఆ కళలో వాళ్ళిద్దరికీ జరిగే వివాహం గురించి కంప్లీట్గా ఒక మంచి కళనిస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించి ఒక మంచి కళని సాక్షాత్కరింపజేశాడు అమ్మకి. సో అమ్మకి అంతా ఆ వివాహం జరిగిన సన్నివేశం అంతా కూడా చక్కగా కళలో వచ్చింది. ఆ కళ వచ్చిన వెంటనే అమ్మ మేల్కొని వెంటనే అది చెలికత్తెలతో షేర్ చేసుకోవాలని, ఏ చెలికత్తెలారా ఎక్కడున్నారు, రండి రండి రండి, నాకు ఒక మంచి కళ వచ్చింది, నా స్వామి నా చేయి పట్టుకున్నాడు, నన్ను వివాహం చేసుకున్నాడు అని చెప్పబోతోంది ఈ చెలికత్తెలకి. ఓ చెలి, ఏం జరిగిందో తెలుసా? నా స్వామి కృష్ణుడై 1000 ఏనుగులతో ఒక ఏనుగు మీద పల్లకీలో వస్తున్నాడు. వారి వెనక 5000 మంది గోపబాలురు వస్తున్నారు. అండ్ అలా స్వామి వస్తుంటే మనమంతా ఏం చేస్తున్నామో తెలుసా? ఇంటికి తోరణాలు కట్టి ముత్యాలతో, పువ్వులతో, రోళ్ళన్నీ చల్లని పన్నీరు చల్లి స్వామికి పూర్ణ కుంభాలతో స్వాగతం చెప్తున్నాం. అప్పుడు స్వామి సింహ స్వప్నంలాగా మన ఇంటికి వచ్చాడు. అలా వస్తూ ఆయనతో పాటు ఇంద్రాది దేవతలను కూడా తీసుకుని వచ్చారు. మనకి నాకు ఆడబిడ్డ పార్వతీదేవి, దుర్గాదేవి కదా, ఆ తల్లి నాకు మధుపర్కాన్నిచ్చి నన్ను చక్కగా అలంకరించి పూలమాలను ధరింపజేసింది. నాకెంతో సిగ్గనిపించింది. తర్వాత నన్ను పెళ్లిపీటల మీద కూర్చోబెట్టారు. స్వామి నా పక్కనే కూర్చున్నాడు. స్వామి చేతిని నా చేతిలో పెట్టి పాణిగ్రహణం చేశారు మా నాన్నగారు. ఎలా అయితే సీతారాముల పాణిగ్రహణం చేసినప్పుడు జనకుడు కర్మయోగి అయినా కూడా ఆ దివ్య దంపతులను చూసి అమ్మో ఎక్కడ దిష్టి తగులుతుందో అని చెప్పి భద్రంతే భద్రంతే, మీకు ఏ దిష్టి తగలకూడదు అని కోరుకున్నారో, అలాగే మా నాన్నగారు కూడా మాకు ఏ దిష్టి తగలకూడదు అని చెప్పేసి ఎంతో ప్రార్థించారు. ఇంద్రాది దేవతలందరూ కూడా మమ్మల్ని దీవించారు. ఎలాగా మా పాణిగ్రహణం జరిగింది తెలుసా? ఆ స్వామి నా చేతిని తన చేతిలో పెట్టుకున్నాడు. చేయి దొరికితే వదలనివాడు కదా నా స్వామి. అలాంటి స్వామి ఎప్పుడైతే నా చేయి ఆయన చేయిలో పడిందో ఆయనలో మందహాసం మొదలైంది. ఆ మందహాసం చూడగానే నా మనసు పరవశమైపోయింది చెలి అని చెప్తోంది అమ్మ ఆ చెలికత్తకి. ఓ అవునమ్మా, అలా జరిగిందా అని చెలికత్త ఆశ్చర్యపోతోంది. ఇంకా చెప్తోంది అమ్మ, నాకు స్వామితో 7 జన్మలకి మళ్ళీ వివాహం జరగాలి చెలి. అదేంటమ్మా, ఒక్క జన్మ ఉంటేనే చాలు అని కదా మనం కోరుకుంటాం, అలాంటి నువ్వేంటి 7 జన్మలకి స్వామి కావాలి అని అంటున్నావు? అవును కదా చెలి, 7 జన్మలైనా స్వామితో విడదీయరాని బంధం ఉన్నప్పుడు ఎన్ని జన్మలైతే ఏముంది, ఆయనతో ఉండాలని కదా కోరుకోవాలి. ఎలా అయితే సీతమ్మ రాముడితో ఉండాలని రాముడు వనవాసానికి బయలుదేరుతున్నప్పుడు సీత నువ్వు రావద్దు అని అంటే సీతమ్మ ఒక మాట అంది, ఎస్ త్వయా సహ స్వర్గ, నీతో ఉంటేనే స్వర్గమయ్యా. నువ్వు అడవుల్లో ఉంటే అదే స్వర్గం, నువ్వు ఇక్కడుంటే ఇదే స్వర్గం. నాకు చుట్టూ ఉన్న భోగాలు కాదయ్యా కావాల్సింది, నాకు కావాల్సింది నువ్వెక్కడుంటే అదే నాకు స్వర్గం అని అన్నదో, ఆ తల్లిలాగా నాకు కూడా నా స్వామితో ఉన్న చోటే స్వర్గం. అది భూమి కావచ్చు, నరకమే కావచ్చు, కానీ నా స్వామి నా తోడుండగా నాకేంటి భయం చెప్పు? ఎన్నెన్ని జన్మలైనా కూడా నాకు స్వామితో విడదీయరాని బంధం కావాలి, ఆయనతోనే వివాహం కావాలి అని చెప్తోంది అమ్మ. ఇలా ఈ 10 పాసురాలు అమ్మ కన్న కళని మనం పాసురాలని పఠనం చేస్తే మనకు కూడా కృష్ణుడు లాంటి అందమైన భర్త, మంచి భర్త వస్తారని, మంచి పుత్రులు కలుగుతారని అమ్మ దీనికి ఫలశ్రుతి కూడా చెప్పింది. జై శ్రీరామ్.